హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చేశాను ఏ రీజన్ సంబంధించిన ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేసి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. సో మోస్ట్లీ ఈ కాలేజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేను అక్కడ పెట్టాను చూడండి, నోట్ ఉంది కదా. సో నోట్ అనేది క్లారిటీగా చదవండి. స్టూడెంట్స్ ఆఫ్ ఎస్వీ రీజన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ నాన్ లోకల్ ఫర్ AU రీజన్ కాలేజెస్. సో యూ కెన్ పుట్ ది సేమ్ కాలేజ్, సమ్ ఆఫ్ ది కాలేజ్ AU డాక్యుమెంట్ బిలో. సో AU డాక్యుమెంట్స్ AU రీజన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ మనం నాన్ లోకల్ అవుదాం అనమాట ఎస్వీ రీజన్లు ఏవైతే పెట్టుకుంటున్నామో ఆ కాలేజెస్కి. ఓకేనా. సో ఇది మాత్రం మీరు గమనించండి. అలా అని మళ్ళీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలంటే అవసరం లేదు. సో మీరు ఒకవేళ తెలంగాణలో కానీ వేరే స్టేట్లో చదువుంటే అప్పుడు మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో ఇలాంటప్పుడు అయితే అవసరం లేదు. ఓకేనా. సో కమింగ్ టు ఎస్వీ రీజన్ టోటల్ 24 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఆ కాలేజ్ లిస్ట్ అని మీకు చూస్తాను చూడండి. సో ఇది బేస్డ్ ఆన్ CSE అనమాట. సో ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి. సో JNTA, తర్వాత పక్కన ఏదైతే ఉన్నాయో లైక్ కాలేజ్ కోర్స్ ఉన్నాయి కదా. సో JNTA అని, సో అవి మాత్రమే రాసుకోండి. మిగతా రాసుకున్న రాకపోతే మీ ఇష్టం. JNTA, తర్వాత శ్రీ విద్యానికేతన్, తర్వాత SV తిరుపతి, తర్వాత విట్టేపి. సో విట్టేపి ఏదైతే ఉందో అది మ్యాక్సిమం ఎంసెట్ వాళ్ళకి. సో ఈసెట్ వాళ్ళు వెళ్ళాలంటే సపరేట్గా వాళ్ళకి ఎగ్జామ్ అయితే రాయాలి కాబట్టి పక్కన పెట్టండి. విట్టేపి, తర్వాత SRM యూనివర్సిటీ, అది రెండు పక్కన పెట్టేసేయండి. తర్వాత MITS మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత JNTA, తర్వాత శ్రీనివాస్ SRIT, తర్వాత రాజీవ్ గాంధీ మెమోరియల్, తర్వాత నారాయణ, తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత SVU. సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఏంటంటే కొన్నిసార్లు ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది రాదనమాట. సో కాబట్టి మీరు పక్కన పెట్టండి. లైక్ అవి మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ రాకపోతే మళ్ళీ మీరే పే చేసుకోవాలి కాబట్టి. సో మళ్ళీ అక్కడ ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇలానే జరిగింది. సో కాబట్టి మ్యాక్సిమం అది అయితే అవాయిడ్ చేయండి, సెల్ఫ్ ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకేనా. తర్వాత NBKR, తర్వాత పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత అన్నమాచార్య, తర్వాత పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత KSRM, తర్వాత శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత సో విశ్వవిద్య, తర్వాత YGVU YSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ పక్కన పెట్టండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఫైనల్ లిస్ట్ అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను 2 డేస్లో. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది మాత్రం పక్కా అయితే చూడండి, ఎందుకంటే చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో నేను ప్లేస్మెంట్స్ ఆర్డర్ అయితే చేస్తున్నాను. సో అందుకే టైం పడుతుందన్నమాట. సో అలాగని చెప్పి నేనైతే పెట్టడం అయితే నేను ఖచ్చితంగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కింద కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేవి ఉంటే అవి కూడా చూడండి. చూసిన తర్వాత మంచి లిస్ట్ అనేది మీరు రెడీ చేసుకుంటారు. ఫైనల్గా మీకు ఎలాంటి ర్యాంక్ వచ్చినా సరే వచ్చే ఏదైతే మీరైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారో సో దాన్ని బేస్ అయ్యే మంచి కాలేజ్ అయితే వస్తుంది. అనవసరంగా అయితే టైం పాస్ అయితే చేయొద్దు. సో కొద్దిగా కాలేజ్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ తెలుసుకుంటే మీకు సింపుల్ అయిపోతుంది అనమాట. ఓకేనా. తర్వాత మీరు 3 years అనేది మీరు అక్కడే ఉండాలి కాబట్టి చెప్తున్నా, వినండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.